అమెరికా ఎయిర్ బేస్ ను ధ్వంసం చేశాం వెల్లడించిన ఇరాన్. పశ్చిమాసియాలో తాజా ఘర్షణలు 4వ రోజుకు చేరాయి. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతుంది. బహ్రెయిన్లోని షేక్ ఇసా ప్రాంతంలో అమెరికా ఎయిర్ బేస్ ను ధ్వంసం చేశామని మంగళవారం ఇరాన్ ప్రకటించుకుంది. డ్రోన్లు, క్షిపణులతో కమాండ్ సెంటర్, కేంద్ర కార్యాలయాన్ని దెబ్బతీశామని వెల్లడించింది. 20 డ్రోన్లు, 3 క్షిపణులతో టార్గెట్లను ఢీకొట్టాం. దాంతో ఆ ప్రాంతంలో ఇంధనాన్ని నిల్వ చేసే ట్యాంక్లో మంటలు అంటుకొని ఆ ప్రాంతం అంతా పొగ అలుముకుందని ఇరాన్ వెల్లడించింది. అయితే డ్రోన్లు గుంపుగా పంపి ఈ దాడులకు పాల్పడినట్టు తెలుస్తుంది. మరోవైపు ఇజ్రాయెల్లోని రమాత్ డేవిడ్ ఎయిర్ బేస్ పై దాడి జరిగినట్లు హెజ్బుల్లా ప్రకటించింది. రాడర్ కేంద్రాలు, కంట్రోల్ రూమ్లను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది. అందుకోసం డ్రోన్లను గుంపుగా పంపినట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే బీరూట్ దక్షిణ ప్రాంతాల్లోని ప్రజలు వెంటనే ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. ఎరుపు రంగు మార్కింగ్ లో ఉన్న భవనాలు, ఆ పక్కనే ఉన్న ఇండ్లను తక్షణమే ఖాళీ చేయాలి. కనీసం 300 మీటర్ల దూరంగా వెళ్ళండి. ఆ భవనాలన్నీ హెజ్బుల్లా స్థావరాలకు దగ్గరలో ఉన్నాయని ఇజ్రాయెల్ పేర్కొంది.